ప్రజలను బెంబేలెత్తిస్తున్న బెబ్బులి, అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి. శంకవరం ఊరు చివరిలో ఉన్నాం. అయితే నిన్న రాత్రి నుంచి ప్రస్తుతం జస్ట్ ఈ రోజు వరకు కూడా చాలా భయపెట్టింది పులి వెళ్ళి. అయితే జస్ట్ ఈ రోజు మధ్యాహ్నం అంటే ఇంచుమించు 2:30-3 గంటల ప్రాంతంలో అయితే మాత్రం అది రోడ్ క్రాస్ చేసి మనం చూస్తున్నాం కదా. అంటే ఈ చేలగట్టుల్లోంచి ఇలాగ ఎలుకుంటూ ఇలా ఏవైతే ఉన్నాయో సర్వీ తోటల మించి అలా కొబ్బరి తోటల దాకా వెళ్ళిపోయింది. అయితే ఇది మొత్తం మీద ఈ ఊళ్ళోకి ఎలా ప్రవేశించింది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది మనకు దగ్గర గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంది, అసలు ఈ రోజు ఎలా దాటింది? ఇది రావడం అయితే నిన్న ఇక్కడికి శంకవరం గ్రామం కొండకి నిన్న వచ్చిందండి. నిన్న మొన్న రాజవారం, బౌరవాక ఎన్నో పైన ఊర్లు ఉన్నాయండి, అచ్చంపేట అన్నీ తిరిగింది. నిన్న శృంగదార వచ్చిందన్నారు కానీ అక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదు. సాయంత్రానికి ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులందరూ, మీరు బయటికి రాకండి, అలాగేసి ఏదో డప్పులు కొట్టించారండి, మైక్ అనౌన్స్మెంట్ చేశారు. నైట్ అంతా లైట్లు వేసి మీకు ఏమైనా సౌండ్ వేస్తే కనుక ప్లేట్లు కొట్టమన్నారు పోలీసు అధికారులు అందరూ హెచ్చరించారు. ప్లేట్లు సౌండ్ చేయండి, మీకు ఏమైనా భయం ఉంటే ఈదులు మొత్తం లైట్లు వేసుకుని ఉంచమని చెప్పారండి. నైట్ 12-1 గంట వరకు మేము కూడా తెలివిగా చూస్తానే ఉన్నాండి అన్నీ. నైట్ 12 తర్వాత ఎక్కడో ఉందని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా లేట్ అయింది కదండి, ఇంకా అందరూ పడుకుంటుపోయారు. ఉదయం లేసేసరికి మళ్ళీ వెనకెళ్ళి అక్కడ లోపల లొద్దు ఉంది, అక్కడ పడుకోవడానికి బాగుందని అక్కడ పడుకుంది, మీరు ఎవరు రాకండి మళ్ళీ పోలీసులు వచ్చి చెప్పారండి. ఉదయాన్నే చెప్తే ఇంక రాలేదండి. ఉదయం నుంచి ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేసి అది కొంచెం వెనక్కి తిరిగినట్టు వాళ్ళకి జీపీఎస్ ఏదో దానికి ఉందని చెప్పేసి మీరు కిందకి రాకండి, మీరు ట్రాఫిక్ కూడా రాకుండా ఆపేసి ఇటు దిగేలా ఉందని ఇక్కడ వాళ్ళు పాయింట్ పెట్టుకున్నారు సార్. వాళ్ళు అనుకున్నట్టుగా పాయింట్లో ఇటు దిగింది సార్ చేలోకి. ఇటు దిగిన తర్వాత మీకు దిగిందని మేము భోజనం చేస్తాం ఇంటి ఇందాక 2:30కి ఇంటి దగ్గర దిగిందని అనగానే మేము పరిగెట్టుకుని వచ్చాం సార్. వచ్చేసరికి పోలీసులు కూడా దాని వెనకాల ఇటు సైడ్ వెళ్ళారు. ఆ తోటలో దిగి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు అడుగులన్నీ తీసుకున్నారు కదా, ఇదే రూట్ని వెళ్ళిపోయింది సార్. అక్కడ కొబ్బరి చెట్టు కనపడుతుంది చూడండి, సర్వీస్ తోట దగ్గర చిన్న మొక్క, అక్కడి నుంచి వెళ్ళింది. నేను అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, ఎదురు తాళపాలెం అని ఉంది, వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు అటు నుంచి కూడా ఒక రైతు చూశారంటే తాళపాలెంలోని చూసి వచ్చిందని ఊళ్ళో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్త పడ్డారండి. బాగా తెలిసిన విషయం అయితే సార్. అంటే తాళపాలెం అంటే ఎంత దూరం అండి? ఈ కొండ పక్కన ఉంది సార్, ఇటు సైడ్ ఈ కిందకి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఆ పెద్ద కొండ కండి పక్కన ఇప్పుడు ఏవైతే ఉందో ఎలా అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు? ఇక్కడ అన్నవరం ప్రాజెక్ట్ సార్, ఇది కింద అయితే అన్నవరం, మీద అయితే తాళపాలెం, దాని పక్కనే మండపం సార్. 3 ఊర్లు ఉన్నాయి ఇక్కడ, పక్కన 2 ఊర్లు వచ్చాయి. అంటే ఏంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇక్కడ తిరుగుతుంది, చాలా భయంగా ఉన్నారు సార్ అందరూ. నిన్నటి నుంచి ఎవరికి నిద్ర లేదండి. అంటే కొంచెం ఊరు లోపలికి బాగానే ఉన్నారు కానీ ఈ చివరిలో అసలు అయితే ఎవరికి నిద్ర లేదు నైట్ అంతా. ఈయన నేను కూడా రోడ్డు మీద కూర్చొని లైట్లు వేసుకుని పిల్లలు లోపల పడికట్టి బయట కాపలా కాసి కూర్చున్నాను సార్. కొండక దగ్గరలో మా ఇల్లు. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళు తిరుగుతానున్నారు సార్, బాగానే ఉన్నది. వాళ్ళు అయితే ప్రజెంట్ నైట్ చాలా మంది ఉన్నారండి. అక్కడ గ్యాస్ కూడా దగ్గర నుంచి మేము చేసేది డ్యూటీ అక్కడ సింధ్ ఇండియన్ గ్యాస్ కంపెనీ అని, అక్కడ నుంచి ఇక్కడ ఊరు వరకు కూడా మండల ఆఫీస్ అవతల మొత్తం వచ్చి వాళ్ళు రానివ్వలేదు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో ఏం తెలియట్లేదు సార్. ఇప్పుడు నిన్న సాయంత్రం వచ్చిందండి మాకు, ఈరోజు సాయంత్రానికి ఇటు దాటిపోయింది. అలా భయపెడుతుందండి అందరినీ. ఒక రోజుకి ఒక్కొక్క ఊరు దానికి అనుకూలంగా అక్కడ స్టాండర్డ్ అయిపోతుందండి. డే టైము సాయంత్రం టైంలో షిఫ్ట్ అయిపోతుంది అలా. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయింది కదా, మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది? ఇలాగ ఎక్కడికి ఇంకా అంటే మొత్తం మీద ఏమైనా దాటేసే అవకాశం ఉందా లేకపోతే? లేదండి, ఈ రోజు దాటడానికి అవకాశం లేదు సార్. అవతల మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంది, అన్నవరం టు అలాగా పారుపాక మండప తిరిగే రోడ్డు ఉందండి. అది వెహికల్ తిరుగుతుంటే వెళ్ళదండి. ఈ కొండల ఏరియా ఉంది కదా, ఇక్కడ బాగా సర్వీస్ తోటలు ఎక్కువ అండి, ప్రాజెక్ట్ ఉంది, వాటర్ ఉంది. ఇలా పక్క రావాలంటే అందరూ మనుషులు ఎక్కువ ఉంటారు, నడవడికి ఎక్కువ ఉంటుందండి. ఈ మధ్యలో జీడిమడ తోటలు ఎక్కువ ఉన్నాయి. నాకు తెలుసుంటే ఈ రోజు ఎక్కడికి వెళ్దండి, ఈ లోపలే ఉంటుంది. మళ్ళీ రేపు వీళ్ళంతా బందోబస్తు ఏమైనా బెదిరిస్తే అటు వెళ్ళాలి తప్ప అని మళ్ళీ వెనక్కి రావాలండి. అది మళ్ళీ ఆ రోడ్డు దాటిందంటే తునికి పరిధిలో పోద్దండి. అది పెద్ద కొండలు ఉన్నాయి, వెళ్తే ఆ కొండల్లోకి వెళ్తుంది. ఎన్నాళ్ళు అంటే మరి ప్రభుత్వం పట్టించుకుని దాన్ని తొందరగా పట్టుకోవాలండి. అంటే ఆ జీపీఎస్ వల్ల కొంచెం అది కనీసం ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుందండి. అది ఒక సేఫ్ అయింది మనుషులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, లేకపోతే కష్టం అండి, బ్రతకడమే కష్టం. అంటే ఇంతవరకు కూడా మనుషుల మీద అటాక్ చేసిన పరిస్థితి లేవు కదా. మనుషులకంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా సార్, ఇవ్వకపోతే మనకు భయం. ఇప్పుడు ఎవరిదా వాళ్ళు వెళ్ళిపోతారండి, ఏ పని ఉండే ఏ ముసలి అటు ఏ పొలాలకు వెళ్తాడు, తెలిసింది కాబట్టి ఎవరిని రానేలేదు. తెలియకపోతే వాళ్ళు వెళ్తారు, ఆయన ఏం చేసినా మనకు కనపడదండి. మనిషి వెళ్ళాడు రాలేదనుకుంటే ఇంటికాడ వాళ్ళు చెప్తేనే మనకు తెలియదండి. చూస్తాం మనం ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. ఆయన అలా పైకి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకుని తెలిసిందంటే మనం ఏం చేయలేము. ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎవరు రాలేదండి.
అది ఉండే జీపీఎస్ పెట్టారు కాబట్టి ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరు రాలేదు సార్. దానివల్ల బెనిఫిట్ మనుషులకండి. సో ఏదైనా మొత్తం మీద రాత్రి అయిందంటే మాత్రం ప్రజలైతే మాత్రం భయంకరంగా ఉన్నదండి. ఎటు వస్తా ఇప్పుడు వీళ్ళు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ ఇటు నుంచి వచ్చేది అటు దిగితే ఏం చేయగలుగుతాం సార్? దాన్ని చేయలేం కదా, పట్టుకుంటేనే కదా దాన్ని మనకు భయం లేకుండా ఉండేది. పులి అంటే ఏంటండి, అది మన మనిషిలాగా ఈయన కొట్టకూడదు ఆడ తిట్టకూడదు దానికి ఏముండదు కదా. దానికి దొరికింది పట్టింది తినాలి అంతే దాని పని. దానివల్ల భయం అండి ఎంత సెక్యూరిటీ అయినా కానీ అది ఇటు రాకుండా అటు దిగితే మాకు ఇబ్బంది కదా. అటైతే ఇంట్లోకి వచ్చేది, ఇటైతే పొలాల్లో పోయేది. అంటే జీపీఎస్ అనేది అది ఎక్కడుందో తెలుస్తుంది తప్ప దాని తెలియదండి, రూట్ మార్చలేరు కదా మీరు అన్నట్టు. అంతే సార్, తక్కువ టర్న్ అవుద్ది. టర్న్ అయిందంటే మనం ఏం చేయలేమండి. అది తిరగడం చూస్తారు కానీ ఈ లోపల 10 అడుగులు పోయిందంటే ఇంట్లో పడిపోతుంది. ఏదో ఇంట్లో పడిపోయిందంటే మనుషులకి ఇబ్బంది సార్. అది ప్రభుత్వం పట్టించుకుని మనం తొందరగా పట్టుకుంటే కనుక మనుషులకు సేఫ్ అండి. సో మొత్తం మీద ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాను కానీ సుఖం ఉండదు. వెళ్ళిపోతే కానీ సుఖం ఉండదండి. వేరే ప్రజలకు ఎవరికి వెళ్ళబోయే రైతులు 3 మంది ఉన్నారండి, గేదెలకి ఆవులకి గడ్డి కోసం. ఎలాగ మరి ఇప్పుడు రైతుల పరిస్థితి, స్కూల్కి వెళ్ళి పిల్లల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలంటే ఏదో పెద్దవాళ్ళని కొద్దిగా గొప్ప దేవుడుకుంటారండి, కానీ వాళ్ళకి సాయంత్రం అయితే ఇబ్బంది. ఉదయం పర్వాలేదండి, సాయంత్రం అయితే వాళ్ళకి భయం కాబట్టి ప్రభుత్వమే తొందరగా నిర్ణయం తీసుకుని దాన్ని పట్టుకోవడం, మొత్తిచ్చే ఏదో రకంగా దాన్ని పట్టుకుని వీలైనంత మట్టుకు ఫారెస్ట్ కప్ చెప్తేనే మంచిది సార్. అది లేకపోతే ఇప్పుడు ఈ రోజు దాటింది తర్వాత వేరే ఊరికి వెళ్తుంది, వాళ్ళకన్నా భయమే సార్. ఈ రోజు దాటి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, కానీ ఇప్పుడు 2 ఊర్లకి భయం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ ఊరికి భయం, మళ్ళీ అటు వెళ్తుందో ఇటు వస్తుందో తెలియదు. ఇదే ఊరు దాటి అవతలకి వెళ్ళిపోయిందండి, అప్పుడు ఆ ఊరికి అవతల ఊరికి భయం. ఏదన్నా ఏ ఊరికైనా భయమే సార్. మొత్తం మీద దాని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఏం తెలియదండి. ఎవరికి ఏ ఊరికైనా భయమే సార్. అది ఉన్నంతసేపు దాన్ని పట్టుకోవాలి, ఫారెస్ట్ అధికారులు పట్టుకుని దాన్ని జూలోకి అప్ చెప్తేనే కానీ బయట ఎక్కడ అడవులేదో మళ్ళీ ఎక్కడికి వస్తుందండి. దానికి సేఫ్టీ ఫుడ్ దొరుకుతుందండి. ఇప్పుడు అడవులాంటి తిరిగితే ఏదన్నా పట్టుకోవాలి, అడుగు పొందిన జింకలో దేనో పట్టుకోవాలని పరిగి పెట్టాలి. ఈ పొలాలంటే తిరిగితే ఏముందండి, గేదెలు రైతులన్నీ కట్టేసి ఉండేది, పొలాలు కట్టేసుకుంటున్నారు. అవి సింపుల్గా అక్కడే ఉంటాయి, ఎక్కడికే తిరగవు. సింపుల్గా మేత దొరుకుతుందండి, ఏదో ఒకటి దొరుకుతుంది, తినేస్తుంది, ఏదో కొండకి పడుకుంటుందండి. అదే ఈ అడవులను తిరగాలనుకోండి, జింకలు అవి పరిగెడతాయి, దాని వెనకాల ఇది పరిగెట్టలేదు ఎక్కువ, దానికి మేత దొరుకుతుంది. సో దానికి ఇక్కడే సేఫ్టీగా అంత ఊర్లు దగ్గరగా ఉన్నాకంటే బాగుందండి దానికి. సో మొత్తం ఫుడ్ బాగా దొరుకుతుంది, సేఫ్టీగా ఉన్న దానికి ఎవరో ఏమనట్లేదు. దాన్ని చూసి పైకి ప్రజలు పారిపోయి పడుకుంటున్నారు, మేత సింపుల్గా దొరుకుతుంది. ఇంకా అది ఎక్కడికి వెళ్తుందండి? అడవులు అయితే పరిగెట్టాలా, ఇక్కడ పరిగెట్టకుండా దొరుకుతుంది కదా మేత. పేరు రమేష్ అండి.